చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా వింటూ వచ్చామని, అయితే గత కొన్నేళ్లుగా దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలోనే ప్రముఖ దేశాల సరసన నిలుస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా వింటూ వచ్చామని, అయితే గత కొన్నేళ్లుగా దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలోనే ప్రముఖ దేశాల సరసన నిలుస్తోందని అన్నారు. విదేశాల్లో సైతం భారతదేశానికి లభిస్తున్న గౌరవం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చక్కగా నిర్వహించిన మండల అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. వివిధ సేవలు అందించిన ఈ మండలంలో అందించిన అధికారులందరికీ కూడా ఎంపీడీ గారు, ఎంపీపీ గారు చేతుల మీదుగా ఇవాళ వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి జెండా ఎగరేయడం, వందనం తీసుకోవడం, అన్ని సెక్టార్లను పరిశీలించడం, జిల్లా వ్యాప్తంగా అవార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఎందుకు 80వ ఎందుకంటే గర్వపడుతున్నానంటే, నిన్న చెప్పాను మీకు, ఏదో మన చుట్టుపక్కల నేపాల్లోనూ, పాకిస్తాన్లోనూ, అలాగే శ్రీలంకలోనూ జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ సృష్టిద్దామని ప్రయత్నం చేసాం. తిరిగి తిప్పి కొట్టగలిగింది ఈ దేశం. అది ఈ దేశం యొక్క సమర్థత. ఆ సమర్థత ఇవాళ కానీ నిన్న కానీ ప్రతి చోట దేశంలో ప్రతి చోట మేమంతా ఐక్యంగా దేశభక్తితో ఉన్నామని చెప్పి జియో పాలిటిక్స్ రీత్యా ఈ సంవత్సరం మన దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరూపించుకుంటాము. ప్రతి చోట చక్కటి వేడుకలు జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవానికి జెండా ఉన్నదానికి వచ్చేసిన మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండల అధికారులకు, కూటమి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఇలా ఈ జెండా ఎగరవేసుకుంటున్నాం అంటే దీని వెనకాల ఎంతోమంది త్యాగమూర్తుల ప్రతిభ ఉంది. మన మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, అందరూ కూడా ఎంతో ప్రయత్నించి మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి తెచ్చారు. అదే బాటలో మనం కూడా రానున్న రోజుల్లో ఇలాగే చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ మన అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ, ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో కూటమి అభివృద్ధి ఎంతో బాగా నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఇలాగే వెళ్తుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని